నమస్తే. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. నేను వేరే వాళ్ళ సర్వే నంబర్‌లో ఉన్నాను. నా సర్వే నంబర్‌లో వేరే వాళ్ళు ఉన్నారు. అంటే నా సర్వే నంబర్‌లో నేను లేను. పొజిషన్‌లో ఉన్నాను కానీ అక్కడ సర్వే చేపిస్తే వేరే వాళ్ళ సర్వే నంబరు వచ్చింది. అంటే నా యొక్క సర్వే నంబరు వేరే ఎక్కడనో ఉంది. థర్డ్ పర్సన్ దగ్గర ఉంది. అప్పుడు నేను ఏం చేయాలి? అంటే ఒక వ్యక్తి ఈ మధ్యన ల్యాండ్స్ మనం చాలా మటుకు కొన్నప్పుడు గానీ, లేదా ల్యాండ్స్ పొజిషన్‌లో ఉన్నప్పుడు గానీ, వాళ్ళు గత 20 సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి, 40 సంవత్సరాల నుంచి పొజిషన్‌లో ఉన్నారు. పంట పండించుకుంటున్నారు, చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు కూడా వాళ్ళు ఏ సర్వే నంబర్‌లో ఉన్నారో వాళ్ళకి ఆ డౌట్ రాలేదు, చేయలేదు. కానీ కొన్ని సందర్భాల్లో సర్వే చేసినప్పుడు, పక్క వాళ్ళు సర్వే చేసినప్పుడు మీరు నా సర్వే నంబర్‌లో ఉన్నారని పక్క వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు మనకు డౌట్ వచ్చి, అయ్యో! మన సర్వే నంబర్‌లో నేను లేనా? వేరే సర్వే నంబర్‌లో నేనేం చేయాలి? ఇప్పుడు వాళ్ళ సర్వే నంబర్‌లో వాళ్ళు వచ్చేస్తే నా భూమికి నేనేం కావాలి అని భయపడుతూ ఉంటారు. ఎప్పుడన్నా గానీ మనం వేరే వాళ్ళ సర్వే నంబర్‌లో మనం ఉన్నాము అని తెలిసినప్పుడు, మన పొజిషన్‌లో ఉన్న సర్వే నంబర్ మన సర్వే నంబరు మన పొజిషన్ నంబర్‌కే కావాలి అనుకున్నప్పుడు మనము రెక్టిఫికేషన్ ఆఫ్ సర్వే అని పిటిషన్ యేసుకున్నట్లయితే ఆ యొక్క డిక్లేర్ చేయించుకోవాలి. ఏమని? రెక్టిఫికేషన్ ఆఫ్ సర్వే. అంటే మీరు ఏ పొజిషన్‌లో ఉన్నారో నీ సర్వే నంబర్ ఎక్కడన్నా ఉండని. ఆ సర్వే నంబర్ నా సర్వే నంబర్ నాకు కేటాయించండి అని మీరు సివిల్ సూట్ యేసుకున్నట్లయితే, అంటే ఈ యొక్క సివిల్ కోర్ట్‌లో దావా వేసుకోవాలి. అంటే సీనియర్ సివిల్ కోర్ట్ గానీ, జూనియర్ సివిల్ కోర్ట్ మీ యొక్క ప్రాపర్టీ వాల్యూని బట్టి సీనియర్ సివిల్ అయితే సీనియర్ సివిల్ వస్తుంది. లేదా జూనియర్ సివిల్ కోర్ట్ వస్తుంది. అప్పుడు ఆ కోర్టుకెళ్ళి మీరు రెక్టిఫికేషన్ ఆఫ్ సర్వే అని ఒక పిటిషన్ యేసుకొని దాన్ని డిక్లేర్ చేయించుకోవాలి. అంటే మీరున్న పొజిషన్‌కే మీ సర్వే నంబర్ రావాలి. అప్పుడు కోర్టు దాన్ని అంగీకరించి సర్వే చేసి ఆ సర్వేతోని మీకు ఆ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్వే చేయాలంటే మీరేం చేయాలి? ఎంఆర్ఓ గారికి, ఆర్‌డీఓ గారికి, కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ పెట్టాలి. అంటే అప్లికేషన్ ఫార్మ్ పెట్టుకోవాలి. ఆ అప్లికేషన్ ఫార్మ్‌లో మీరు ఏ సర్వే నంబర్‌లో ఉన్నారో, మీ సర్వే నంబర్ ఏదో దాన్ని చాలా క్లియర్‌గా మెన్షన్ చేయాలి. అప్పుడు ఒకవేళ ఎంఆర్ఓ గాని, ఆర్‌డీఓ గాని, కలెక్టర్ గాని మీ యొక్క సర్వే నంబర్‌కు ఇయ్యకుండా, కేటాయించకుండా, పట్టించుకోకుండా ఉన్నట్లయితే మీరు ఒక హైకోర్ట్ అడ్వకేట్‌ని సంప్రదించాలి. హైకోర్ట్ అడ్వకేట్ సంప్రదించి నా యొక్క ప్రాబ్లమ్ ఇది. నేను ఈ సర్వే నంబర్‌లో ఉన్నాను. నేను చాలా కాలం నుంచి ఎంఆర్ఓకి రిప్రజెంటేషన్ ఇచ్చాను. అయినా ఎవరు పట్టించుకోవట్లేదు అనుకున్నప్పుడు హైకోర్ట్ అడ్వకేట్ మీకు కావాల్సిన రిట్ పిటిషన్ ద్వారా మీకు సర్వేకు పిటిషన్ వేసినట్లయితే సర్వే వాళ్ళొచ్చి తప్పకుండా సర్వే చేస్తారు. సర్వే చేసి మీ నంబర్‌ను మీకు కేటాయించడం వల్ల మీకు భవిష్యత్తులో మీకు గానీ, మీ పిల్లలకు గానీ ఆ సర్వే నంబర్ ప్రాబ్లమ్స్ ఉండవు. రేపొద్దున మీరు లోన్‌కెళ్ళినప్పుడు గానీ, లేదా దేనికన్నా భూమిని ఈ యొక్క పంటలకు లోన్లు తీసుకున్నప్పుడు గానీ, ఎప్పుడు గూడా మీకు ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉంటాయి. కాబట్టి మీరు హైకోర్ట్ అడ్వకేట్‌ని సెలెక్ట్ చేసుకొని ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నట్లయితే మీ ప్రాబ్లమ్ తప్పకుండా తీరుతుంది. దాంట్లో ఎలాంటి సంశయ పడాల్సిన అవసరం లేదు. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్టయితే నా యొక్క కాంటాక్ట్ నంబర్‌ని మీరు సంప్రదించండి. సో, మీకు ఈ యొక్క వీడియోను అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.